బిగ్ బాస్ ఎవరు చూస్తారా? టైం బొక్క, మనీ బొక్క అన్ని బొక్కలే అనుకునే వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఈ వీడియో. ప్రతిరోజు జరిగే బిగ్ బాస్ వీడియోస్‌ని జస్ట్ డే వైస్‌గా బిలో 3 మినిట్స్‌లో ఫినిష్ చేసేస్తా. ఎప్పుడన్నా రక్తాలు చిందించేలాగా కొట్టుకొని, జుట్లు పట్టుకొని కొట్టుకునే సీన్‌లొస్తే ఆ ఎపిసోడ్ ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఎవ్రీడే మార్నింగ్ డాన్స్ ఏస్తారు గదా! ఫస్ట్ డే గదా! బయట నుంచి వచ్చేసి కొంచెం డాన్స్ ఏసి హడావిడిగా చేసేసి ఎళ్ళిపోయారు. తర్వాత ఒక పెద్ద మీటింగ్ జరిగింది. ఎవరికి? ఓనర్స్‌కు, టెనెంట్స్‌కు. శ్రీజ నాయకత్వంలో ఈ మీటింగ్ జరిగింది. కామెడీ మామ. అదేందంటే సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ఓనర్స్ ఇంట్లో సోఫాల మీద కాలేసుకొని కూర్చుంటే, అసలైన ఇంటి ఓనర్స్ నిలబడి ఈ సోదంతా ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నారు. అది 'బిగ్ బాస్' గమనించి మొట్టమొదటి 'బిగ్ బాస్' వాయిసే అది. ఇందులో ఓనర్స్ ఎవర్రా భాయ్! ఇది మీ ఇల్లు. మీరు గదా కూర్చోవాల్సింది అనేసి స్టార్ట్ చేశాడు. అప్పుడు ఇనిపించింది 'బిగ్ బాస్' వాయిస్. ఎంట్రీ తెలుసు గదా! ఫుల్ మోటివేషన్ ఉంటది. బంధాలుంటాయి, బంధుత్వాలుంటాయి, కొట్లాడుకుంటారు. అన్నీ ఉంటాయి. అన్నీ తొక్కుకొని ఒక్కో మెట్టు ఎదగాలి. తర్వాత నేనే పంపిస్తా ఒక్కొక్కళ్ళని. ఇండైరెక్ట్‌గా అలా చెప్పేసాడు. తర్వాత ఇంకా ఒక చిన్న టాస్క్ పెట్టాడు. అదేంటంటే ఓనర్స్ టెనెంట్స్‌కు పని అప్పజెప్పడం. కొంచెం హరీష్ లీడ్ చేస్తున్నట్టు బిహేవ్ చేసి ఆ పనులన్నీ అప్పజెప్తుంటే కాలేటోళ్ళకి కాలుతుంది. ఎందుకనంటే కొంచెం ఆ ఏజ్‌లో ఉడుకు రక్తం గదా! తీసుకోలేరు ఒకళ్ళు లీడ్ చేస్తే. ఈయన ఎవరు క్యాప్టనా నేను వినడానికి? నేను ఎందుకింటా వీళ్ళ మాట అన్నట్టు చిన్న దాని తర్వాత ఎళ్ళేసి అందరూ కలిసి ఒక దగ్గర తింటున్నారు. బట్ బిగ్ బాస్ వచ్చేసి మీరు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే తినాలి. ఇది ఓనర్స్ ఫుడ్. వాళ్ళు బయటికెళ్ళండి అనంటే తినేవాళ్ళు అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అండ్ ఇందులో కొంచెం హైలైట్ అయిందంటే ఎమాన్యుయల్ అండ్ హరీష్ మాత్రమే. లేదు హరీష్‌కి అది నచ్చలేదు. పోయి ఫుడ్ ఇచ్చాడు. దానికి తోడుగా బిగ్ బాస్ వీళ్ళ దగ్గరున్న ఫుడ్ లాగేసుకున్నాడు. అయినా సరే ఇయ్యడానికి ట్రై చేశారు శ్రీజ, హరీష్. మరి ఆ కాన్సెప్ట్ ఏందో నాకు అర్థం కాలేదు. బిగ్ బాస్ చెప్పింది ఫుడ్ ఇవ్వొద్దని. మళ్ళీ వీళ్ళు పోయి ఇగో ఇది తిను, ఆకలితో మేము చూడలేము, అనాథలు అదే అంటే అనకూడదు. ఎందుకు తనూజ ఒక పాయింట్ అన్నది. ఇప్పుడు మీరు మాకు ఫుడ్ ఇస్తున్నారు మీ ప్రేమతోటి. కానీ దీనివల్ల పనిష్మెంట్ అందరికీ వచ్చి అందరి ఫుడ్ లాగేసుకుంటే అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఒక గొడవ జరిగింది మామ. అదేంటంటే ఎమాన్యుయల్ హరీష్‌ని గుండంకుల్ అనేసి అన్నాడంట. ఖతం ఇంగ హరీష్ మామూలోడు కాదు. అసలు నార్మల్‌గానే ఇంకా హైపర్ అయితాడు. ఇక గుండంకుల్ అంటే ఏయ్ వాట్స్ యువర్ లిమిట్స్ అనేసి ఇంకా చాలా ఇదైపోయాడు. నీ లిమిట్స్‌లో నువ్వు మాట్లాడు. నువ్వు కామెడీ చేస్తే కామెడీకి ఒక బౌండరీ ఉండాలి, లిమిట్ ఉండాలి, బాడీ షేమింగ్ చేయకూడదు. అది అనేసి మాట్లాడితే ఇమాన్యుయల్ సారీ చెప్పాడు. ఎందుకనంటే ఇఫ్ సమ్‌వన్ ఈస్ ఫ్రెండ్ ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు మా ఫ్రెండ్ గాని పట్టు లోపలికి తోయనంటే ఇట్లా అంటాడు. 10 మంది ముందున్నా సరే వాడు ఫీల్ అవ్వడు. ఎందుకనంటే అంత ర్యాపో ఉందని అనుకుంటాం. సో, అదే ఇమాన్యుయల్ చేశాడు. బట్ అది కొంచెం రివర్స్ ఫైర్ అయింది. దాని తర్వాత సారీలు అవి ఇవి జరిగినాయి. తనూజకు విభత్సమైన కాఫీ అడిక్షన్. అయినా ఓనర్స్ దగ్గరున్న కాఫీ దొంగిలించాలని ఒక పెద్ద పథకమేసింది. మరి తనూజ దొంగతనం చేస్తూ దొరికిందా? లేకపోతే తనూజకే కాఫీ దొరికిందా? అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూపిస్తారు. ఫాలో చేయడం మర్చిపోకండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ బీయింగ్ సూర్య.